అప్పులైనాయి, మేము ఇయ్యలేకపోతున్నాం, తులం బంగారం హామీ ఇయ్యలేకపోతున్నాం అన్నాడు. 2500 ప్రతి మహిళకి ఇస్తాము అన్నారు. అట్లనే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. 4000 రూపాయలు పెన్షన్ పెంచుతాము, వృద్ధులకు బీడీలు చేసి అక్కా చెల్లెళ్లకు అన్నారు. అదేమైంది అని అడిగిన. అట్లనే రైతు బంధు ఈ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే 21,000 మందికే వచ్చింది, 30,000 మందికి రాలేదు. రైతు బంధు ఏమైంది అని అడిగినాం. రైతు భరోసా మార్చి 31 లోపల టకీ మన అందరికి పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి. ఇలా మార్చి 31 అయిపోయి ఇలా 15 రోజులు అయిపోయింది, ఇంకా 4 ఎకరాల కూడా చక్కగా వల్లే. ఇదేమైంది అని అడిగినాం. ఇవాళ అన్నిటికీ ఆయన మంత్రి అంటాడు అప్పులైనాయి, పిండి తీరు రొట్టె, మేము ఇయ్యలేకపోతున్నాం అన్న మాట మాట్లాడతాడు. నేను మళ్ళీ మైక్ తీసుకొని అడిగిన, అప్పులు అవుతున్న సంగతి ప్రతి సంవత్సరం మేము బడ్జెట్లో పెట్టినాం. అప్పుడు మీ తరఫు నుంచి బట్టి విక్రమార్క ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. అప్పుడు తెలియదా మీకు? తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఓట్లు దండుకోవటానికి మోసపు మాటలు చెప్పిర్రు, నమ్మిచ్చిర్రు. అందుకే ఇప్పుడు ఎగబెడదామని చూస్తున్నారు అప్పుల పేరిట అని చెప్పి నేను నిలదీసిన. నేను నిలదీసినందుకు బయట మా కార్యకర్తలు ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేసిర్రు, దెబ్బలు దాకినాయి ఒక్కొక్క పిల్లగాళ్ళకు. నేను ఈ సందర్భంగా మేమేమి మంత్రి కారు కట్టడం పోలేదు, మంత్రికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. మేము సభ్యతగా సంస్కారంగా నడుచుకున్నాం. సభ్యతగా సంస్కారంగా నడుచుకుంటే మాకిచ్చిన వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు లాఠీ చార్జ్. ఈ పోలీస్ లాఠీ చార్జ్లకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. ఈ మీ ఉడత బెదిరింపులకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. నేను ఇక్కడ కూర్చున్నా, రా చేతురా నన్ను లాఠీ చార్జ్. నువ్వు ఎంతమంది పోలీసులతో లాఠీ చార్జ్ చేయించినా తులం బంగారం అడగక మానము. 2500 మహిళలకు ఇచ్చేదానిక మేము అడగకుండా ఉండము. రైతు రుణమాఫీ మొత్తం అయిందానిక మిమ్మల్ని నిలదీస్తాం. రైతు భరోసా మొత్తం ఇచ్చిందానిక మిమ్మల్ని నిలదీస్తాం. 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక, ఆడబిడ్డలకు బీడీలు చేసే అక్కా చెల్లెలకు 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక కూడా నేను నిలదీస్తూనే ఉంటాం. నీ లాఠీ దెబ్బలకు బెదిరేటోడు ఎవరు లేడు అని చెప్పి నేను ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఖబర్దార్ స్థానిక కాంగ్రెస్ మీ ప్రతిరోజు ఎవ్రీడే ఇస్ నాట్ సండే బుక్లో రాస్తున్నాం పోలీస్ అధికారులది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారో, మా కార్యకర్తలను లాఠీలు దెబ్బలు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారో ఆ పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం మేము. జాగ్రత్త సుమా. వీడియోలు కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర. హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోతాం, కోర్టుకు పోతాం, ప్రజాక్షేత్రంలో పోతాం, మీ సంగతి చూస్తాము. మేమేమైనా తప్పు చేస్తే లాఠీ చార్జ్ జరగాలి. ఏమన్నాం మేము మంత్రి గడ్డం కూడా పోలే. నేను ఒక మాట కూడా చెడుగు మాట్లాడలే, ఎవరు కూడా ఏమనలే. తులం బంగారం ఫ్లెక్సీలు పెట్టుకొని చూపిస్తే పట్టుకుంటే తప్ప, తులం బంగారం ఫ్లెక్సీలు పట్టుకుంటే తప్ప అడగద్దా ప్రజల పక్షాన? మేము ఉన్నదే ఎందుకు ప్రతిపక్షం? బరాబర్ అడుగుతాం. మీరెంతమందిని కొట్టినా ఏం చేసినా మా కార్యకర్తలు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. ఒక్కొక్కడు ఒక సింహం లాగా ఉన్నాడు. ఏమనుకుంటున్నారో మీ సంగతి చూస్తాం. మేము ఇన్ని రోజులు శాంతిగా ఉన్నాం, మిమ్మల్ని గౌరవించినాం, చట్టాన్ని కూడా గౌరవించినాం. మీరు చట్టాన్ని అతిక్రమిస్తే మాకు మార్గాలు ఉంటాయి, మాకు కూడా అన్ని తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో 51,000 మంది ఉంటే 21,000 మందికి రుణమాఫీ అయింది, 30,000 మందికి కాలేదు. అట్లనే ఇవాళ మార్చి 31 లోపల టకీ అని రైతు బంద్ చేస్తా అన్నాడు. మార్చి 31 అయిపోయి 15 రోజులు అయింది, 4 ఎకరాల లోపల కూడా సరిగ్గా రాలేదు. ఇట్లా వాళ్ళు చెప్పిన ఏ హామీ కూడా నెరవేర్చకపోతే ఇవాళ నేను మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వస్తే
నేను వాళ్ళు అడిగిన ఆయనని ఇవన్నీ సంగతి ఏంది అని అడిగిన. అడిగితే ఆయన అంటాడు మాకు అప్పులైనవి మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేము అని అంటాడు. నేనన్నా ఎన్నికలప్పుడు ఎప్పుడైతే మాట ఇచ్చిర్రో అప్పటికే చేసి అప్పులు కదా ఇవి, మరి అప్పుడే మీకు తెలుసు కదా, తెలుసుండి మరి ఇవన్నీ ఇస్తామని ఎందుకు చెప్పిర్రు అంటే ఓట్లయితే డబ్బులు పడాలి తర్వాత ఎగ్గొడదామని చూసిర్రు, అందుకే ఇప్పుడు అప్పుల పేరు చెప్పి ఇవన్నీ ఎగ్గొడుతున్నారా అని అడిగిన. నేను అక్కడ లోపల ఆడబిడ్డల కోసం తులం బంగారం అడిగితే బయట మన కార్యకర్తలు ఫ్లెక్సీలు చూపెట్టుకుంటా తులం బంగారం కాంగా ఎవరినే మనలే ఫ్లెక్సీలు చూపెట్టిరు అంతే. ఆడబిడ్డల తరఫున మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడిగినారు, ఫ్లెక్సీలు చూపెట్టి శాంతియుతంగా అడిగారు. చట్ట ప్రకారమే ఇవాళ తీసుకుంటే 16 నెలలు దాటిపోయింది.